అందరికీ నమస్కారం. బిఎస్ఎల్ ఆర్ట్స్ అండ్ కిచెన్కి స్వాగతం. ఇవాళ లాగేంటంటేనండి, రామ చరితము వినగరారేమండి, రామ చరితము ఎంతో మధురమండి, సీతారామ చరితము వింటే శుభములండి. జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణంలోని అరణ్యకాండ చెప్పుకుంటూ ఉన్నాం కదా. శూర్పణ యొక్క నీచమైన గుణం వల్ల, ఆమె యొక్క చెప్పుడు మాటల వల్ల కరదూషణాదులు 14,000 మంది రాక్షసులు శ్రీరామచంద్రుని చేతిలో హతమవటం వల్ల ఆమె భయంకరంగా ఏడుస్తూ తన సోదరుడైనటువంటి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి ఉన్నది లేనివి కల్పించి వాళ్ళ మీద చెప్తూ, అన్నా, బంగారు సింహాసనం మీద కొలువై విధేయులైన మంత్రుల చేత మహా సంతోషంగా సేవలందుకుంటూ ఉన్నావు, కానీ మన సోదరులు కరదూషణాదులు 14,000 మంది రాక్షసులు ఒక మానవుడు సంహరించి అక్కడ రాక్షసులదే లేకుండా చేసేసి ఆ ఋషులందరూ కూడా చక్కగా వాళ్ళ తపస్సు చేసుకోవడానికి సంతోషంగా ఉండేలాగా ఏర్పాటు చేశాడు. కానీ అన్న, నేను అసలు ఆ రామచంద్రుడి దగ్గరికి ఎందుకు వెళ్ళానంటే, అతని భార్య సీతమ్మ ఉంది, మహాసౌందర్యవతి అప్సరస. ఆమె నీకోసం నేను తీసుకొద్దామని వెళ్ళేసరికి లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసి ఇంతటి పరాభవం చేశాడు అన్నయ్య. కాబట్టి ఆ మానవులను నువ్వు ఎలాగైనా సరే సంహరించి ఆమెను తెచ్చుకొని నీ దగ్గర ఉంచి, ఎందుకంటే అంతటి మహాసౌందర్యవతి నీ దగ్గర ఉంటే బాగుంటుంది, కానీ ఒక మానవుడి దగ్గర ఉంటే బాగుండదు. కాబట్టి ఆ స్త్రీని నువ్వు తీసుకొచ్చుకో, ఆ మానవుడు సంహరించే బాధ్యత నీదే అని చెప్పేసి చెప్తుండేసరికి అసలే పరస్త్రీ వ్యామోహితుడు రావణాసురుడు. పైగా ఆమె మాటలకి ఎంతో బాధగా ఉక్రోషంగా అనిపించింది. ఒక మానవుడేంటి తన సోదరులు ఎంతమంది రాక్షసులు సంహరించడం ఏంటి, కాబట్టి ఒక్కసారి వాళ్ళని చూడాలని, పైగా అత్యంత సౌందర్యవతి ఆయన భార్య అని చెప్తుంది కాబట్టి ఆమెను కూడా చూడాలని, చెల్లెలు చెప్పినట్టుగా అలాంటి స్త్రీ తన దగ్గర ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎంతో ఆవేశంతో ముందు వెనక ఆలోచించకుండా రావణాసురుడు శూర్పణఖకి మాట ఇచ్చాడు. ఆ మానవుని సంహరించి నేను ఆమెను తీసుకొస్తానని చెప్పేసి మాట ఇవ్వడంతో మహానందపడింది. ఆమెనే రాక్షస కుల వినాశనానికి అంకురార్పణ చేసింది. అసలు రావణాసురుడు ఎలాంటి వాడండి, పరమేశుని మెప్పించిన శివ భక్తుడు, కన్న తల్లి కై కొసకరకై ఆత్మలింగము తెచ్చినవాడు, కన్న తల్లి కైకసి కొరకు ఆత్మలింగము తెచ్చినవాడు, మహా